హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఫిజికల్ సైన్స్, పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అనే సబ్జెక్ట్కి సంబంధించి 7th యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. బీఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఆల్రెడీ 6th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. 7th యూనిట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మాకు ఎంతగానో యూజ్ అవుతుంది. సో 7th యూనిట్ కానివ్వండి, 6th యూనిట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్లేలిస్ట్లు కూడా మనకి ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ 7th యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అనేది వీడియో ఎండింగ్లో మీకు కనిపిస్తుంది. అక్కడ యూనిట్ మొత్తానికి సంబంధించిన వీడియోస్ అనేవి ఉంటాయి. సో అక్కడ నుంచి యూనిట్ అనేది ఒకటేసారిగా చూసేయచ్చు. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. సో మనం అప్రోచెస్ స్ట్రాటజీస్ గురించి చూస్తున్నాము ఫిజికల్ సైన్స్లో. అందులో ఇవాల్టి క్లాస్లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ గురించి చూద్దాం, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్సెస్ అనేటివి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. సో మీరు డైరెక్ట్గా ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యారో దాని నుంచి నేర్చుకోవడమే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రాసెస్ అంటాం. ఓకే, however, experiential learning is not just a field work or connected with learning from real life situations. Of course, direct experiences నుంచి మనం నేర్చుకునేది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కిందకు వస్తుంది. కానీ ఓన్లీ అదే కాదు, అంటే ఒక ఫీల్డ్ వర్క్ లేదా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ తోటి కనెక్ట్ చేస్తే అయిపోతుంది ఎక్స్పీరియన్షియల్ వర్క్ అని కాదు. ఓకే, it is a theory that defines the cognitive process of learning, emphasizing the importance of developing 4 kinds of abilities: concrete experience, reflective observation, abstract conceptualization, and active experimentation, where a learner encounters some experiences. So, experiential learning అంటే సింపుల్గా ఫీల్డ్ వర్క్, రియల్ లైఫ్ సిచ్యువేషన్తో కనెక్షన్స్ ఇవే కాకుండా ఒక 4 ఎబిలిటీస్ని డెవలప్ చేసేలాగా ఉండాలి. ఆ 4 ఎబిలిటీస్ ఏంటి? కాంక్రీట్ ఎక్స్పీరియన్స్, రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్ అండ్ యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్. వీటి గురించి ఇంకా ఈ వీడియోలో పోను డీటెయిల్గా చూద్దాము. కానీ ఈ 4 స్టేజెస్ని అయితే డెవలప్ చేసేలాగా ఉండాలి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది. ఓకే, దీస్ 4 స్టేజెస్ ఆర్ సజెస్టెడ్ బై కోల్బ్ అండ్ ఫ్రై అండ్ ఫాలో ఈచ్ అదర్. సో ఈ 4 స్టేజెస్ ఇచ్చింది ఎవరు, సజెస్ట్ చేసింది ఎవరు? కోల్బ్ అండ్ ఫ్రై. ఓకే, ఈ 4 స్టేజెస్ కూడా ఒకదాన్ని ఒకటి ఫాలో అవుతూ వస్తాయి. అంటే కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అనేది రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్ని, రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్ అనేది అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్ని, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్ అనేది యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్ని, అలాగే మళ్ళీ యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ని. సో ఇట్లా ఫాలో అవుతూ వస్తాయన్నమాట, ఫాలో ఈచ్ అదర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఫాలోడ్ బై రిఫ్లెక్షన్ ఆన్ దట్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఏ పర్సనల్ బయాస్. సో మనకి కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అనేది దేని ద్వారా ఫాలో అవుతుంది? రిఫ్లెక్షన్ ద్వారా, అంటే రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్ ద్వారా. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద బేస్ అయి ఉంటుంది. దిస్ మే బి దెన్ ఫాలోడ్ బై ద డెరివేషన్ ఆఫ్ జనరల్ రూల్స్ డిస్క్రైబింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆర్ ద అప్లికేషన్ ఆఫ్ నోన్ థియరీస్ టు ఇట్ అండ్ hence to the construction ways of modifying the next occurrence of the experience, leading into the turn to the next కాంక్రీట్ ఎక్స్పీరియన్స్. సో ఇదంతా కూడా మనకి ఏం చెప్తున్నారు అంటే కాంక్రీట్ ఎక్స్పీరియన్స్, మనం లిటరల్గా అయ్యే ఎక్స్పీరియన్స్ అనేది మన యొక్క రిఫ్లెక్షన్ అబ్జర్వేషన్ ఫాలో అవుతుందన్నమాట. తర్వాత మనం ఏదైతే ఊహించిన కాన్సెప్ట్స్ అనేటివి ఉంటాయో దాన్ని ఫాలో అవుతుంది. ఆ తర్వాత మనం యాక్టివ్గా ఎక్స్పెరిమెంట్ చేస్తాం చూడండి, అది ఫాలో అవుతుంది. ఓకే, సో ఇవి 4 స్టేజెస్. అంటే కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అంటే మనంతటా మనం ఎక్స్పీరియన్స్ అయ్యేటివి కాంక్రీట్ పరంగా. తర్వాత దాన్ని రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్ చేస్తాం. ఆ తర్వాత ఊహించి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్ చేస్తాం. ఆ తర్వాతనే యాక్టివ్గా ఎక్స్పెరిమెంట్స్ అనేటివి చేస్తాం. ఓకే, సో ఇది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో 4 స్టేజెస్. ఇవి ఇచ్చింది ఎవరు? కోల్బ్ అండ్ ఫ్రై. ఇంకా చూసుకున్నట్టయితే ఆల్ దీస్ మే హ్యాపెన్ ఇన్ ఎ ఫ్లాష్ ఆర్ ఓవర్ డేస్, వీక్స్ ఆర్ మంత్స్ డిపెండింగ్ ఆన్ ద టాపిక్. సో టాపిక్ మీద డిపెండ్ అయ్యి మనకి ఈ టైం అనేది ఉంటుందన్నమాట. ఈ స్టేజెస్ అనేటివి, ఈ 4 స్టేజెస్ కూడా ఒక ఫ్లాష్లో అయిపోవచ్చు, లేదా ఒక డేస్ అనేటివి, కొన్ని డేస్ అనేటివి తీసుకోవచ్చు, లేదా మంత్స్ అనేటివి తీసుకోవచ్చు. ఇలా టాపిక్ మీద బేస్ అయ్యి ఉంటుంది. దిస్ కంప్లీట్ ప్రాసెస్ అలౌస్ వన్ టు లెర్న్ న్యూ స్కిల్స్, న్యూ యాటిట్యూడ్స్ ఆర్ ఈవెన్ ఎంటైర్లీ న్యూ వేస్ ఆఫ్ థింకింగ్.
సో ఈ 4 కాన్సెప్ట్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అనేది కొత్త కొత్త స్కిల్స్ని, యాటిట్యూడ్స్ని, థింకింగ్లో కొత్త కొత్త వేస్ని వీటన్నిటిని తీసుకొస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎబిలిటీస్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నర్ గురించి చూద్దాము. బేస్డ్ ఆన్ ద 4 స్టేజ్ ఆఫ్ హిస్ మోడల్, Kolb argued that effective necessitates the possession of 4 different abilities on the part of the learner. సో కొన్ని ఎఫెక్టివ్ నెసెసిటీస్ అయితే ఈ కోల్బ్ గారు ఇవ్వడం జరిగింది. అవి ఏంటో చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎబిలిటీస్ ఆఫ్ అండ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నర్, అందులో ఫస్ట్ ఏముంది మనకి, విల్లింగ్నెస్ టు గెట్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ ద ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వడానికి మనంతట మనం విల్లింగ్గా ఉండాలి. ఓకే, హ్యాస్ ఎబిలిటీ టు రిఫ్లెక్ట్ ఆన్ ద ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ మీద రిఫ్లెక్ట్ అయ్యే ఎబిలిటీ మన దగ్గర ఉండాలి. తర్వాత possesses decision making and problem solving skills in order to use new ideas gained from the experience. ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చే న్యూ ఐడియాస్ ఉంటాయి కదా, మనం ఇక్కడ నేర్చుకున్నాం కదా, న్యూ స్కిల్స్, న్యూ వే ఆఫ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుందని. సో అలా వచ్చిన న్యూ ఐడియాస్ని ప్రాబ్లమ్ సాల్వింగ్కి, డెసిషన్ మేకింగ్కి యూస్ చేసేలాగా ఉండాలి. తర్వాత possesses and uses analytical skills to conceptualize the experience. మనకి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్ అనుకున్నాం కదా, సో దాన్ని కాన్సెప్చువలైజ్ చేయడానికి, ఎక్స్పీరియన్స్ని కాన్సెప్చువలైజ్ చేయడానికి మనకి ఈ అనలిటికల్ స్కిల్స్ కలిగి ఉండాలి అండ్ వాటిని యూజ్ చేసుకునే విధానం కూడా తెలిసి ఉండాలి. ఇవి 4 మనకి ఎబిలిటీస్ ఆఫ్ అండ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అకార్డింగ్ టు కోల్బ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ క్యాన్ టేక్ ప్లేస్ ఇన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆల్సో. సో ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఇన్ఫార్మల్లో ఇలాగే కాకుండా ఫార్మల్ ఎడ్యుకేషన్లో కూడా తీసుకోవచ్చు అనమాట. వన్ విల్ హ్యావ్ టు డెవలప్ ప్రాపర్ స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ యాక్టివిటీస్ అండ్ ఇన్వాల్వింగ్ లెర్నర్స్. ఇది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాపర్ స్ట్రాటజీస్ అనేటివి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. యాక్టివిటీస్ అండ్ లెర్నర్స్ని ఇన్వాల్వ్ చేసేలాగా చూసుకోవాలి. An example in the formal system of teaching learning can be use of science park. సో సైన్స్ పార్క్ అనేది మనము ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కిందకి తీసుకోవచ్చు ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టంలో. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే రోల్ ఆఫ్ ఎ ఫెసిలిటేటర్. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో ఫెసిలిటేటర్ యొక్క రోల్ ఏంటి, టీచర్ యొక్క రోల్ ఏంటి? The process of experiential learner depends on creating experiences where learning can be facilitated. సో ఈ మొత్తం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ యొక్క ప్రాసెస్ కూడా ఎక్స్పీరియన్సెస్ మీద బేస్ అయి ఉంటుంది. సో వాటిని క్రియేట్ చేయడంలో మనం ఫెసిలిటేట్ చేయొచ్చు. అండ్ ఎక్సలెంట్ ఫెసిలిటేటర్ బిలీవ్స్ ఇన్ ద బిలీఫ్. ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు బిలీవ్. ఓకే, యూ టీచ్ సమ్ బై వాట్ యూ సే, టీచ్ మోర్ బై వాట్ యూ డూ, బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ యూ టీచ్ మోస్ట్ బై హూ యూ ఆర్. సో మనం టీచింగ్ అనేది చూసుకున్నట్టయితే మనం చెప్పేదాని ప్రకారం కొంతవరకు టీచింగ్ అనేది జరుగుతుంది, మనం చేసేదాని ప్రకారం ఇంకొంతవరకు జరుగుతుంది, కానీ ఎక్కువగా టీచింగ్ అనేది జరగడం మనం ఏంటి అన్న దాని ప్రకారమే ఉంటుంది. ఓకే, అండ్ వైల్ ఇట్ ఈస్ ద లెర్నర్స్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ద లెర్నింగ్ process, it is also important not to forget the wealth of experiences a good facilitator also brings to the situation. So learner యొక్క ఎక్స్పీరియన్సెస్ ఇంపార్టెంట్ ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో. దాంతో పాటుగా గుడ్ ఫెసిలిటేటర్ ఏం చేయాలి, ఆ సిచ్యువేషన్స్ని తీసుకొచ్చేలాగా చేయాలి, ఎక్స్పీరియన్సెస్ అయ్యేలాగా సిచ్యువేషన్స్ని తీసుకురావాలి. An effective experiential facilitator is one who is passionate about his or her work and is able to immerse learners totally in the learning situation, allowing them to gain new knowledge from their peers and the learning environment created. So ఇక్కడ ఫెసిలిటేటర్ యొక్క అతిపెద్ద పని ఏంటి, మనకి ఎక్స్పీరియన్సెస్ అయ్యేలాగా ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం. దాని ద్వారా పిల్లలు వాళ్ళంతట వాళ్ళే ఎక్స్పీరియన్స్ అయ్యి తోటి విద్యార్థులతోటి నేర్చుకుంటారు. ఇంకా చూసుకున్నట్టయితే ద ఫెసిలిటేటర్ స్టిమ్యులేట్స్ ద ఇమాజినేషన్, కీపింగ్ లెర్నర్స్ హుక్డ్ టు ద ఎక్స్పీరియన్సెస్. సో ఫెసిలిటేటర్గా మనం పిల్లల యొక్క ఇమాజినేషన్ని స్టిమ్యులేట్ చేయాలి, దాని ద్వారా ఎక్స్పీరియన్సెస్ అనేటివి ఇంకెక్కువగా అవుతాయి. Thus analogy strategy is mapping of relations between the analog and the target. సో ఈ అనాలజీ స్ట్రాటజీ ఎలా ఉండాలి, మనకి కంటెంట్ ఉన్న టార్గెట్ మనం ఏది రీచ్ అవ్వాలనుకుంటున్నాం అండ్ దాని అనలాగ్ ఏంటి అన్న దాని మధ్యలో మ్యాపింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఓకే, however, use of analog has its own limitations, and if relation is not established clearly and dissimilarities and unlikeness are not highlighted properly, it may lead to formation of alternative conceptions instead of removing them. So
ఈ అనలాగ్ను టార్గెట్ మధ్యలో మనం కరెక్ట్ అయిన మ్యాపింగ్ రిలేషన్స్ ఇవ్వలేకపోతే అది టోటల్గా మిస్లీడ్ అవుతుంది కాన్సెప్ట్కి. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కేర్ షుడ్ బి టేకెన్ దట్ స్టూడెంట్స్ రిమెంబర్ ద కాన్సెప్ట్, నాట్ ద అనలాగ్. సో ఇచ్చిన అనలాగ్ కాదు, దాని ద్వారా వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్ని రిమెంబర్ అయ్యేలాగా అంటే గుర్తుండేలాగా చేయాలి మనం. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫెసిలిటేటింగ్ లెర్నర్స్ ఫర్ సెల్ఫ్ స్టడీ. Facilitating self-study is different from assignment, method of teaching learning or teaching study skill or giving homework. సో పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే చదువుకోవడానికి మనం ఫెసిలిటేట్ చేయడం అనేది ఈ మెథడ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ కానివ్వండి, స్టడీ స్కిల్ కానివ్వండి, హోంవర్క్ ఇవ్వడం కానివ్వండి, వీటన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. Facilitating self-study is learner-centered and it facilitates them learning to learn and become independent learner. సో ఈ సెల్ఫ్ స్టడీ ద్వారా లెర్నర్ సెంటర్డ్ కాబట్టి మనకి ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా లెర్నర్ సెంటర్డ్ కాబట్టి పిల్లలు ఇండిపెండెంట్ లెర్నర్స్గా అవుతారు. ఓకే, జనరల్లీ హోంవర్క్ ఈజ్ గివెన్ యాజ్ బ్యాక్వర్డ్ వర్క్, దట్ ఈస్ వాట్ ఎవర్ ఈస్ డిస్కస్డ్ ఇన్ ద క్లాస్ లెర్నర్స్ డూ దెమ్ అగైన్ ఆర్ సాల్వ్ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ టు డెవలప్ సర్టెన్ స్కిల్స్. సో మనకు తెలుసు హోంవర్క్ అనేది మనం ఎందుకు ఇస్తాము, క్లాస్ రూమ్లో ఏదైతే టీచ్ చేసామో అది ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూసుకొని మళ్ళీ ఒకసారి రిమెంబర్ చేసుకోవడము, రీఇన్ఫోర్స్ చేసుకోవడము, అలాగే టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ కూడా ఇస్తాం ఎందుకు, సర్టెన్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి. ఫెసిలిటేటింగ్ సెల్ఫ్ స్టడీ క్యాన్ బి డన్ యాజ్ ఎ ఫార్వర్డ్ లుకింగ్ వర్క్ which motivates the learners to learn about the concept further and develop self-confidence in them that they themselves can learn. సో హోంవర్క్ అనేదేమో బ్యాక్వర్డ్ వర్క్, అంటే ఉన్న వర్క్ని, ఇచ్చిన వర్క్ని, చెప్పిన వర్క్ని మళ్ళీ చేయడం ద్వారా రీఇన్ఫోర్స్మెంట్. అదే సెల్ఫ్ స్టడీ ఏంటి అని అంటే లుకింగ్ ఫార్వర్డ్ వర్క్ అనమాట, అంటే ముందుగా జరగాల్సిన వర్క్. ఎందుకు అని అంటే దీని ద్వారా వాళ్ళు కాన్సెప్ట్ని ఫర్దర్గా డెవలప్ చేసుకుంటూ అర్థం చేసుకుంటారు. ఓకే, ఇంకా చూసుకుంటే సెల్ఫ్ స్టడీ డస్ నాట్ మీన్ రీడింగ్ టెక్స్ట్ బుక్స్, మెమరైజింగ్ ఫ్యాక్ట్స్, వొకాబులరీ అండ్ ఫార్ములా అండ్ మేకింగ్ నోట్స్. సో సెల్ఫ్ స్టడీ అంటే కేవలము బట్టి పట్టడము, టెక్స్ట్ బుక్స్ని చదవడము, వొకాబులరీ నేర్చుకోవడము, ఫార్ములా చదవడము, నోట్స్ అనేటివి చేసుకోవడమే కాదు. వెన్ ద లెర్నర్ అండర్స్టాండ్స్ సైన్స్ డీప్లీ, సీస్ ద ఇంటర్ కనెక్షన్స్ అమాంగ్ వేరియస్ ఐడియాస్ రిలేటెడ్ విత్ ద మెయిన్ కాన్సెప్ట్స్. సో సెల్ఫ్ స్టడీలో ఇక్కడ ఫిజికల్ సైన్స్ గురించి కాబట్టి సైన్స్ యొక్క డీప్ అండర్స్టాండింగ్ కోసం, ఇంటర్ కనెక్షన్స్ తెలుసుకోవడం కోసం, వీటి కోసం ఉపయోగించాలి. ఇన్ దిస్ ప్రాసెస్ ప్రీవియస్ ఐడియాస్ ఆర్ ఛాలెంజ్ అండ్ కన్స్ట్రక్ట్స్ న్యూ నాలెడ్జ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. సో ఈ ప్రాసెస్లో మనకి ముందుగానే ఉన్న ఐడియాస్ అనేటివి ఛాలెంజ్ అవుతాయి అండ్ కొత్త నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం ఎక్స్పీరియన్సెస్ ద్వారా. ఫర్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ టు టేక్ ప్లేస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద లెర్నర్ టు కన్సిడర్ ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది జరగాలంటే ఈ కింద ఇచ్చిన క్వశ్చన్స్ అనేటివి మనం కన్సిడర్ చేయాలి సెల్ఫ్ స్టడీలో. ఏంటవి? వాట్ డూ ఐ నో, నాకేం తెలుసు. హౌ డూ ఐ నో ద కాన్సెప్ట్స్ దట్ ఐ నో, నాకు తెలిసిన కాన్సెప్ట్స్ నేను ఎలా తెలుసుకున్నాను. ఓకే, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ దిస్ న్యూ కాన్సెప్ట్ విత్ మై ప్రీవియస్ ఐడియాస్ ఆన్ దిస్ కాన్సెప్ట్స్, నాకు తెలిసిన దానికి ఇప్పుడు ఈ న్యూ కాన్సెప్ట్కి ఏం రిలేషన్ ఉంది. హౌ క్యాన్ ఐ అప్లై దిస్ లెర్నింగ్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్, ఇప్పుడు నేర్చుకున్న దాన్ని నేను రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి ఎలా అప్లై చేయొచ్చు. ఈ విధంగా సెల్ఫ్ స్టడీ ముందు క్వశ్చనింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, బై డిజైనింగ్ మోటివేటింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్స్ టీచర్ క్యాన్ ఎంపవర్ లెర్నర్స్ టు టేక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ దేర్ ఓన్ లెర్నింగ్ అండ్ బికమ్ మోటివేటెడ్ అండ్ ఇండిపెండెంట్ లెర్నర్. సో మోటివేటింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్స్ని డిజైన్ చేయడం ద్వారా మనం ఏం చేయగలం, యాజ్ ఏ టీచర్ లెర్నర్స్కి సెల్ఫ్ లెర్నింగ్కి వాళ్ళే బాధ్యులు అవుతారు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అండ్ మోటివేటెడ్ ఉండొచ్చు, ఓన్ లెర్నింగ్ చేసుకోవచ్చు, ఇండిపెండెంట్ లెర్నర్ అవ్వచ్చు అనే సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సమ్ టీచర్స్ ఫైండ్ ద సిలబస్ ఎట్ హయ్యర్ సెకండరీ స్టేజ్ టూ హెవీ అండ్ టెక్స్ట్ బుక్స్ టూ వాల్యూమినస్ విచ్ ఈస్ డిఫికల్ట్ టు కవర్ విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇచ్చిన టైంలో ఒక్కోసారి ఏంటంటే సెకండరీ స్టేజ్లో ఎక్కువ హెవీ సిలబస్ ఉంటుంది కాబట్టి అది మొత్తం కవర్ అవ్వడానికి కొంచెం కష్టం అవ్వచ్చు. మెనీ టైమ్స్ టీచర్స్ ఫీల్ స్ట్రెస్డ్ అండ్ హార్డ్ ప్రెస్డ్ ఫర్ టైమ్ టు కవర్ ద సిలబస్. సో సిలబస్ కవర్ చేయాలని ప్రతి ఒక్క టీచర్కి ఆ స్ట్రెస్ అనేది అయితే ఉంటుంది, ఇచ్చిన టైంలో సిలబస్ కవర్ కావాలి అనేసి. విత్ ప్రాపర్ ప్లానింగ్ టీచర్ క్యాన్ లెట్ ద లెర్నర్స్ బీ ఇన్ చార్జ్ ఆఫ్ దేర్ ఓన్ లెర్నింగ్. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే
వాళ్ళ సొంత లెర్నింగ్ వాళ్ళే చేసుకునేలాగా పిల్లల్ని తీర్చిదిద్దొచ్చు. ఓకే, టీచర్ నీడ్స్ టు డెవలప్ ట్రస్ట్ ఆన్ లెర్నర్స్ క్యాపబిలిటీస్ అండ్ ఇన్స్టిల్ ద కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ దట్ దే కెన్ లెర్న్ మెనీ థింగ్స్ దెమ్సెల్వ్స్. సో ఇక్కడ మనము టీచర్స్ ఏం చేయాలి, వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దెమ్, లెర్నర్స్ యొక్క క్యాపబిలిటీస్లో బిలీవ్ చేయాలి అండ్ అలాగే వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది పెంచాలి. ఎస్, మీరు చదువుకోగలరు, మీలో ఆ టాలెంట్ ఉంది అనేసి. ఓకే, ఇఫ్ టెక్స్ట్ బుక్ ఈస్ అనలైజ్డ్ carefully, a teacher can observe that application part of many concepts can be given as assignment for self study to students. మీ టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ అప్లికేషన్ పార్ట్స్ చాలా వరకు ఉంటాయి. సో వాటిని మనం అసైన్మెంట్స్లా ఇవ్వచ్చు, సెల్ఫ్ స్టడీ కూడా అవుతుంది పిల్లలకి. ఫాలోయింగ్ స్టెప్స్ మే బీ ఫాలోడ్ టు ఫెసిలిటేట్ అండ్ మానిటర్ సెల్ఫ్ స్టడీ. సో కింద ఇచ్చిన స్టెప్స్ అనేటివి మనం ఫాలో అవ్వచ్చు సెల్ఫ్ స్టడీని మానిటర్ చేసి ఫెసిలిటేట్ చేయడానికి. Learning product as well as process of learning should be assessed in this strategy. సో లెర్నింగ్ ప్రాసెస్ని అసెస్ చేయాలి, అలాగే ఆ లెర్నింగ్ ద్వారా ఏం ప్రోడక్ట్ వస్తుందన్న దాన్ని కూడా అసెస్ చేయాలి. టీచర్ క్యాన్ టాక్ అబౌట్ ద థింకింగ్ ప్రాసెస్ లెర్నర్స్ యూస్ టు అనలైజ్ అండ్ వర్క్ టు అకంప్లిష్ ద టాస్క్. సో టీచర్ పిల్లలతోటి మాట్లాడచ్చు, ఎలాంటి అనాలిసిస్ మీరు యూస్ చేశారు టాస్క్ని కంప్లీట్ చేయడానికి అనేసి. Facilitating self-study encourages learners to take charge of their own learning. సో సెల్ఫ్ స్టడీ ఎంకరేజ్ చేయడం ద్వారా చాలామంది పిల్లలు కూడా వాళ్ళ సొంతంగా నేర్చుకోగలుగుతారు. ఇంకా చూసుకుంటే however teacher should be well aware of prior learning needs of the learner. సో టీచర్కి మాత్రం పిల్లల యొక్క లెర్నర్స్ యొక్క ఈ నీడ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ముందుగానే తెలుసుకోవాలి. Teacher can take the role of a co-learner with learner and facilitate learner to locate various resources of learning. సో మనం కో-లెర్నర్ లాగా పిల్లలతో కలిపి నేర్చుకుంటున్నాం అనేలాగా కూడా ఉండొచ్చు. దాని ద్వారా ఈ లెర్నింగ్కి సంబంధించిన రిసోర్సెస్ని కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు, ఫెసిలిటేట్ చేయొచ్చు. ఏ క్రిటికల్ డిస్కషన్ ఆన్ ద కన్సర్న్ కాన్సెప్ట్ క్యాన్ బి క్యారీడ్ అవుట్ యాజ్ ఎ ఫాలో అప్ యాక్షన్ బై ద టీచర్. ఇవే కాకుండా ఒక క్రిటికల్ డిస్కషన్స్ అనేటివి పెట్టొచ్చు కాన్సెప్ట్ మీద. ఓకే, ఇంకా చూసుకుంటే లిబర్టీ క్యాన్ బి గివెన్ టు ద లెర్నర్స్ ఆన్ వాట్, వెన్, హౌ అండ్ వేర్ ద లెర్నింగ్ టాస్క్ క్యాన్ బి అకంప్లిష్డ్. సో లెర్నింగ్ టాస్క్ని ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేసుకోవచ్చు అనేది పిల్లల మీద డిపెండ్ అయి ఉండాలి మనం, అంటే పిల్లలకే వదిలేయాలి. ఓకే, కన్సిడరబుల్ ప్లానింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ టీచర్ ఫర్ దిస్ టాస్క్. సో దీనికోసం కన్సిడరబుల్ ప్లానింగ్ అనేది మనం చేస్తూ ఉండాలి. Part of the lesson/unit to be learned by self-study may be mentioned in the unit plan. సో మనకి యూనిట్ ప్లాన్స్ అనేటివి ఉంటాయి కదా, సో ఆ యూనిట్ ప్లాన్స్లో ఈ పార్ట్ అనేది మనం మెన్షన్ చేయొచ్చు, ఏది మనం సెల్ఫ్ స్టడీకి చేస్తున్నాము అనే కాన్సెప్ట్. ఓకే, సో సపోజ్ సెల్ఫ్ స్టడీలో మీరు ఫిజికల్ సైన్స్లో ఫోర్స్కి సంబంధించి ఏదైనా అప్లికేషన్స్ ఇచ్చారనుకోండి, సో అది యూనిట్ ప్లాన్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ ఇన్ సైన్స్. Planning of some extended curricular activities related to science provides a learning platform to students. సో ఏదన్నా కరికులర్ యాక్టివిటీస్తో పాటుగా ఎక్స్టెండెడ్ కరికులర్ యాక్టివిటీస్ అనేటివి మనం ప్రొవైడ్ చేస్తే లెర్నింగ్కి ఇంకెక్కువగా ఎఫెక్టివ్ అనేది ఉంటుంది. ఓకే, స్టూడెంట్స్ షుడ్ బి ఎంకరేజ్ టు ప్లాన్ అండ్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ త్రూ యాక్టింగ్ అండ్ డ్రామా. సో యాక్టింగ్ ద్వారా, డ్రామా ద్వారా వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మనం ఎంకరేజ్ చేయాలి. ఓకే, యాక్టివిటీస్ అన్నమాట. As the planning of the act is done, students get opportunity to propose their ideas, enter into discussion, prepare scripts, make preparation. The experiences they get here are not affordable in a regular classroom teaching learning. సో ఏమంటున్నారు మనకి, కమ్యూనికేషన్ అనేది సైన్స్లో ఎలా యూజ్ చేయాలి. సో దానికోసం ఎక్స్టెండెడ్ కరికులర్ యాక్టివిటీస్ని మనం తీసుకురావచ్చు. అందులో భాగంగానే డ్రామా, యాక్టింగ్ ఇలాంటివి కూడా తీసుకురావచ్చు. సో దాని ద్వారా ఏమవుతుంది, పిల్లలు వాళ్ళ యొక్క ఐడియాస్ని డిస్కషన్ చేస్తారు, ప్రాపర్ స్క్రిప్ట్స్ అనేటివి ప్రిపేర్ చేస్తారు, ప్రిపరేషన్ ద్వారా ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. సో ఇలా అన్నమాట. ఇవన్నీ కూడా రెగ్యులర్ క్లాస్ రూమ్ కంటే ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇంకా చూసుకుంటే ఇఫ్ ప్రాపర్లీ ప్లాన్డ్ ప్రెజెంటింగ్ డ్రామా అండ్ యాక్ట్స్ ఆన్ సైన్స్ topics/concepts can be equivalent to regular classroom teaching learning. సో రెగ్యులర్ క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్కి ఈక్వివాలెంట్గా మనము డ్రామా అండ్ యాక్ట్స్ అనేటివి కరెక్ట్గా ప్లాన్ చేస్తే వర్క్ అవుతాయి. టీచర్ క్యాన్ హెల్ప్ స్టూడెంట్స్ టు డిస్ట్రిబ్యూట్ ద వర్క్ అమాంగ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఇన్వాల్వ్ దెమ్ ఈక్విటబుల్లీ. సో టీచర్స్ మనం ఏం చేయాలి అని అంటే అందరికీ ఈక్వల్గా వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే
క్వాలిటీస్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ సైన్స్ కమ్యూనికేటర్. సో యాజ్ అ సైన్స్ కమ్యూనికేటర్ మనకి క్వాలిటీస్ ఏముండాలి అనేది. ఏ సైన్స్ టీచర్ నీడ్స్ టు హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ సైన్స్. సో కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేటివి కరెక్ట్గా ఉండాలి ప్రతి ఒక్క టీచర్కి, అలాగే సైన్స్ టీచర్కి కూడా. టు హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ద కమ్యూనికేటర్. సో దానికోసం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి కరెక్ట్గా ఉండడానికి యాజ్ టీచర్స్ మనకి ఏమేమి ఉండాలో ఇక్కడ కింద పాయింట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. షుడ్ ఆల్వేస్ చెక్ ఫర్ అక్యురసీ అండ్ కరెక్ట్నెస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ / ఫిగర్స్ బిఫోర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద సేమ్ ఇన్ ద ప్రజెంటేషన్. సో ఫ్యాక్ట్స్ కానివ్వండి, ఫిగర్స్ కానివ్వండి, క్లాస్ రూమ్లో ప్రజెంటేషన్లో మనం యూజ్ చేయకముందు అది కరెక్టేనా కాదా అనేసి చెక్ చేయాలి. షుడ్ బిలీవ్ ఇన్ 2-way ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్, which means that teacher not only talks to the class but also listens to the students. ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ అనేది 2-way ఉండాలి, ఇంటరాక్టివ్ ఉండాలి, అంతేగాని లెక్చర్ మెథడ్ టైప్లో ఉండకూడదు. సో టీచర్ అనేవాళ్ళు స్పీకింగ్ అనేది చేయాలి అండ్ లిజనింగ్ అనేది కూడా చేయాలి. స్పీకింగ్ యాజ్ అ టీచర్, లిజనింగ్ టు ద స్టూడెంట్స్. ఓకే. షుడ్ చూస్ ద ఒకేషన్, టైమ్ అండ్ ప్లేస్ ఫర్ కమ్యూనికేషన్ విత్ కేర్ టు సూట్ ద స్టూడెంట్స్. సో స్టూడెంట్స్కి సూట్ అయ్యేలాగా టైం, ప్లేస్, ఒకేషన్ అనేది కమ్యూనికేషన్కి మనం క్రియేట్ చేయాలి. షుడ్ నో ద స్టూడెంట్స్ వెల్ అండ్ బీ సెన్సిటివ్ టువర్డ్స్ దేర్ నీడ్స్ అండ్ కన్సర్న్స్. వాళ్ళ నీడ్స్ అండ్ కన్సర్న్స్ పట్ల సెన్సిటివ్గా ఉండాలి, అలాగే మన స్టూడెంట్స్ గురించి మనకి తెలిసి ఉండాలి. షుడ్ పే హీడ్ టు ద స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అండ్ మేక్ యూస్ టు ఇట్ ఇన్ డిజైనింగ్ ద కమ్యూనికేషన్ కంటెంట్. స్టూడెంట్స్ కూడా మనకి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు. ఓకే. ప్రతి ఒక్క క్లాస్లో కూడా మీరు క్లాస్ చెప్పిన తర్వాత అర్థమవుతుందా లేదా, డౌట్స్ ఏమైనా ఉన్నాయి, ఇలాంటివి మనం అడుగుతాము. అలాగే ఫీడ్బ్యాక్ అనేది కూడా వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ని కమ్యూనికేషన్ కంటెంట్లో కూడా మీరు యూస్ చేసుకొని డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే షుడ్ అండర్స్టాండ్ వెల్ వాట్ ఎవర్ టీచర్ వాంట్స్ టు కమ్యూనికేట్. సో మనం ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నామో అది వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. ఓకే. యూజెస్ ద లాంగ్వేజ్ విచ్ ద స్టూడెంట్స్ క్యాన్ అండర్స్టాండ్ అండ్ ఫీల్ కంఫర్టబుల్ విత్. సో లాంగ్వేజ్ కూడా మనం చూసుకోవాలి, పిల్లలకి ఈజీగా అర్థమయ్యేలాగా ఉండాలి. ఇంకా చూసుకుంటే కమ్యూనికేషన్ ఇన్ సైన్స్ ఈజ్ ఎ వెరీ ఆబ్జెక్టివ్ ప్రాసెస్. సో ఇది సబ్జెక్టివ్ కాదు, వెరీ జనరల్ ప్రాసెస్, ఆబ్జెక్టివ్ ప్రాసెస్. ఫర్ ఎఫెక్టివ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ కరికులం కమ్యూనికేషన్ నీడ్స్ టు సాటిస్ఫై ద ఫాలోయింగ్ క్రైటీరియా. సో కరికులం అనేది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వడానికి కమ్యూనికేషన్ కింద క్రైటీరియాని ఫాలో చేయాలి. అదేంటో చూద్దాం. Communication can be used to relate and connect various concepts and impart holistic and functional knowledge to the learners which they can use for problem solving effectively. So communication అనేది వేరియస్ కాన్సెప్ట్స్ని కనెక్ట్ చేయడానికి, రిలేట్ చేయడానికి కూడా మనము యూస్ చేయొచ్చు. సో హోలిస్టిక్ను ఫంక్షనల్ నాలెడ్జ్ని పిల్లలకు అందియడానికి, అంటే పూర్తి నాలెడ్జ్ని అందియడానికి. ఓకే. మనకి కోరిలేషన్స్ అనేటివి ఉంటాయి కదా. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ గురించి చెప్పేటప్పుడు మ్యాథ్స్ని ఇన్వాల్వ్ చేస్తాము, కమ్యూనికేషన్ గురించి వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ని ఇన్వాల్వ్ చేస్తాము. సో ఇలా ఈ కోరిలేషన్ అనేది తెలియడానికి ఈ కమ్యూనికేషన్ అనేది మనం యూస్ చేయొచ్చు. ఓకే. కమ్యూనికేషన్ షుడ్ అరౌస్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద లెర్నర్స్ అండ్ మేక్ దెమ్ రిసెప్టివ్ టు లెర్న్. సో కమ్యూనికేషన్ అనేది పిల్లలలో ఇంట్రెస్ట్ని పెంచాలి, మనం చెప్పేదాన్ని బట్టి అది ఉంటుంది. ఓకే. దాని ద్వారా వాళ్ళు నేర్చుకోవడానికి ఇంకెక్కువ మొగ్గు చూపుతారనమాట. దిస్ విల్ మోటివేట్ ద లెర్నర్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఇది పిల్లల్ని లెర్నింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేస్తుంది, పార్టిసిపేట్ చేసేలా చేస్తుంది. కమ్యూనికేషన్ షుడ్ బి సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ఇంతకుముందే చూసాం కదా, వాళ్ళకి సింపుల్ అండ్ ఈజీగా అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్లోనే కమ్యూనికేషన్ అనేది ఉండాలి. వాట్ ఎవర్ మీడియం ఈజ్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ ఇట్ షుడ్ బి అకార్డింగ్లీ టు ద ఏజ్ లెవెల్ ఆఫ్ ద లెర్నర్స్. ఇప్పుడు చూడండి, 10th క్లాస్లో మనం ఎలా చెప్తామో పిల్లలకి అదే తీసుకొచ్చి నర్సరీ వాళ్ళకి చెప్తామా? చెప్పం. కమ్యూనికేషన్ అనేది ఇక్కడ స్లోగా ఉంటుంది, అర్థమయ్యేలాగా చెప్తాము, హ్యాండ్ మూమెంట్ అనేది ఉంటుంది నర్సరీలో. అదే 10thలో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళకి అర్థమయ్యే విధంగా లెవెల్ అనేది పెంచుతాం. ఏ మీడియం అయినా యూజ్ చేయండి కమ్యూనికేషన్కి, బట్ ఏ లెవెల్కి తగ్గట్టుగా ఆ లెవెల్లో ఉండాలి. ఓకే. సో లెర్నర్స్ ఏ లెవెల్లో ఉన్నారో మన కమ్యూనికేషన్ ఆ లెవెల్ ఉండాలి. ద లెర్నర్స్ షుడ్ బీ ఏబుల్ టు రిలేట్ టు వాట్ ఈస్ బీయింగ్ కమ్యూనికేటెడ్. ఖచ్చితంగా లెర్నర్స్కి రిలేటబుల్ ఉండాలి కమ్యూనికేషన్ అనేది. లాస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ షుడ్ ఎన్రిచ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఆఫ్ ద లెర్నర్స్. సో ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని పెంచేలాగా ఉండాలి కమ్యూనికేషన్ అనేది. ఇన్ఫ్యాక్ట్ effective two-way communication can identify gaps in the learner's knowledge as well as find their alternative concepts. సో ఈ ఇంటరాక్టివ్ ఉండాలి అని చూసాం కదా కమ్యూనికేషన్ అనేది, అంటే స్టూడెంట్స్కును టీచర్స్కి మధ్యలో 2-way కమ్యూనికేషన్ అనేది ఉండాలి.
దాని ద్వారా ఏం తెలుస్తుందంటే పిల్లల యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. దాని ద్వారా ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా లెర్నింగ్లో, ఏదైనా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఫర్దర్ కమ్యూనికేషన్ కెన్ హెల్ప్ దెమ్ టు రీకన్స్ట్రక్ట్ దేర్ కాన్సెప్ట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. సో మనకి ఈ ఆల్టర్నేటివ్ కాన్సెప్ట్స్ అనేటివి, ఐడెంటిఫైయింగ్ గ్యాప్స్ అనేటివి అయిన తర్వాత ఫర్దర్గా మనం చేసే కమ్యూనికేషన్ ద్వారా పిల్లలు కొత్త కొత్త కాన్సెప్ట్స్ని బిల్డప్ చేసుకుంటారు త్రూ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, సో ఇది ఇవాల్టి వీడియోలో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ గురించి చూసాము. సో ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకోవడమే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాము. సో దీంట్లోనే స్టేజెస్ ఏమున్నాయి, ఎబిలిటీస్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నర్ ఏంటి, యాజ్ ఎ ఫెసిలిటేటర్ మన రోల్ ఏంటి, అండ్ అలాగే కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ సైన్స్లో, వీటన్నిటి గురించి కూడా చూసాం. అండ్ యాజ్ యూ నో, ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. అక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే, వీడియో మీకు అర్థమైనట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అలాగే కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. అలాగే వీడియోని ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. షేరింగ్ ద్వారా మీ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది కానీ తరగదు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.